హాయ్ అండి, చింతపండు పులిహోర పార్ట్ 2 ఇది. బాగా కడాయిలో ఆయిల్ ఎక్కువ వేసుకొని పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ అన్నీ బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా చల్లార్చి పెట్టి అన్నంలో ఇవి వేసి కలిపేసేయండి. మనం ఎప్పుడైనా సడన్గా రైస్ మిగిలితే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. చూడండి, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది కూడా తీసుకొని మనకి ఎంత కావాలో అంత కొంచెం వేసి వేడి చేసేసి రైస్లో వేసేసి కలిపేసి ఉప్పు చూసుకోవడమే అండి. నేను ఇది వీడియో ఎర్లీ మార్నింగ్ 5:30 అయిందండి. మా పిల్లలకి లంచ్కి రెడీ చేస్తున్నాను. చింతపండు పులిహారం చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో టెక్స్చర్. మా పిల్లల లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది.